ఇంకా రాలేదురా అది పబ్జి కాదు ఆడేస్తుంటే మనం నాకేం తెలుసురా ఎప్పుడు ఆయన ఫోన్ చేసేందుకే రాగంటా పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా మీరు స్టార్ట్ చేసేయండి తొందరనే అట్లనే పడతా ఉండదు నేరా అడే ఓ నేరా మరి ఎవరు చచ్చిపోయిందా బా ఏంద్రా హెల్పిస్తా ఆగురా హెల్పిరా గజగానేంద్ర ఇంకా రాలేదా ఫోన్ చేయండి పిలవండి ఫోన్ చేస్తా ఫోన్ చేయండి రా హలో ఏంద్రా ఇంకా ఏం కావట్లేదా ఏంద్రా ఇంగ్లీష్ వాళ్ళు ఏందో మాట్లాడుతున్నారా ఏంద్రా మూడు ఏంద్రా పిచ్చి పిచ్చి పెట్టాడా లేరా మొత్తం నెత్తిపై తగిలిచ్చారు అలా వచ్చాను హ్యాపీ ఎంజాయ్మెంట్ నాయన అది పాటలు పోతున్నా ఫోన్ చేసి కట్ చే పాటలు ఎప్పుడు కట్ చేయకూడదు అంటే నాకు ఏం పబ్జీ నెట్ అయిపోతే సరే సరే ఫోన్ చేసి మా అమ్మాయి గేమ్ ఆడేగా డ్యూటీ కొంచెం గన్ను చేయి పబ్జీ ఎవరు ఫోన్ నెట్ చేసేవాడిని సరే 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 మావా ఒక్క మ్యాచ్ మావా గెలిపి మావా చాలు చాలు ఏమో అమ్మ ఫోన్ చేసిందా నాకైతే గౌరవం నెగ్గించే కదరా అమ్మ సరే పో ఇంకేం చేస్తాం వస్తున్నా ఉందమ్మా అమ్మ సరే బయట అమ్మగానే అరెస్ట్ వెళ్ళిపోవాలి రే చెర్రి ఉండు చెర్రి రే జయంత నేను మాత్రం అందరూ వెళ్ళిపోతుంటే ఇంకా నేను ఎందుకు పోతాం వాళ్ళు నాకు వస్తా నేను వెళ్ళిపోతున్నారా ఇంటికి వెళ్ళిపోయారు మీరా అంటే నిద్రపోండి బాగా నాకు చెప్పింది ఆయన అబ్బా ఎందుదా ఇదే ఇదే పోవాలి అమ్మా అమ్మాయి నాకు నిద్ర వచ్చేస్తుంది సరే బంగారం నిద్ర వచ్చేస్తుంది అటు కాదు రేపు ఫోన్ చేస్తా బాయ్ నిద్ర వచ్చేస్తుంది రా నాయన గేమ్స్ చాలా కొనుక్కుంటా అమ్మే ఫోన్ తీసుకెళ్ళి కింద పెట్టాయి పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, లేచి పబ్జీ ఆడతాం. మా స్క్వాడ్కి యజమానురాలు నేనే.
ప్లేస్ పోలేదురా అది పక్కన పండురా వెళ్దామా వైఫై అందిరా ఫోన్ మర్చిపోయిందా ఇంట్లో సరే ఉందా మామ నా ఫోన్ చేస్తున్నాం ఏం డబ్బా ఇంకా ఉందో నువ్వేంటా నువ్వు పబ్జీలో ఆన్ చేసావా చూడప్ప సిద్ధప్ప బామ్మప్ప చంపురా ఏదో నెంబర్ చంపాలి చూస్తుంది అందరం ఇద్దరా నేను అబ్బా చించేస్తున్నావు చాలా అవసరంగా నా ఫోన్ సాధ్యం ఇంట్లో ఏంది ఇదే వీరేంద్ర ఇంకా రాలేదు అంతసేపు ఏం మీటింగ్ మామ నువ్వు ఆవుగా ఓడి అమ్మాయి చెప్తా బాగా నేనా బాగా బాగుండాలి ఆఫ్ చేయను బా నేను ఆడి దాంట్లో కూడా లేదురా ఇప్పుడు బాగా ఆడో లేకుండా ఆడో ఉంటాను నువ్వు బాగా ఏమన్నా వెళ్ళాడు మరా ఎక్కువ డౌట్ గా ఉంది అది ఏం కాదు చెప్పమ్మా ఎందుకు భయం ఉన్నాపా సరేలేరా ఎక్కువ నాకు ఎక్కడ వాడే నాకు ఎక్కడ రాదురా అది విగ్గురా అబ్బా నీళ్ళు దొరకవు కదా ఇక్కడ అవును కదా సరేలే కానీ ఎట్లా వేసి ఇవ్వండి ఎట్లా పాపా లేదు పట్టుకోమన్నా లేకుండా ఏయ్ 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 తీసుకొని బతికి దాటకి తీసుకెళ్దామా ఏ పండ్రది ఉండు కోసం అంటనే చేయాలిరా ఏం చేస్తున్నావు వేరే ఉన్నాయా జాగ్రత్త చాలా ఎదుగుతాడు చెప్పండ్రా మీరా నేనే చెప్పాలరా దేవుడు జాగ్రత్త జాగ్రత్త వచ్చి వెళ్దాం దాని లేదురా కానీ ఎందుకు నవ్వుతున్నావా ఎందుకు నవ్వుతున్నావా ఏం చంపింది నేనేరా ఎందుకు చంపావు ఎందుకు చంపురా అయితే మర్చిపోయా ఇంకా ఉన్నా చచ్చిపోయారు కన్నా
కంప్లీట్ రా మన హాఫ్ సెంచరీ కంప్లీట్ రా. ఏంటో ఇదంతా నన్ను గోవర్ధనగా చంపినట్టు ఏంటో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. అమ్మ భయం వేస్తుంది. కలే కదా. హలో రే, వచ్చేస్తున్నారా? అవునరా, 11 టైం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? వస్తున్నాం కదా. సరే త్వరగా వచ్చిందా? సరే సరే. హలో హలో జయంత్, ఏమి రావట్లేదా? అదే సరే 3 రోజుల తర్వాత వస్తావా? సరేలేదా. మనకైతే నీతులు చెప్పారు వాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళు రారంట కదరా నాయన. వాళ్ళు రానిదా, వాళ్ళ పని చెప్తా. నన్ను కొట్టే ఇద్దరు కలిసి అయితే చెరిగిపోతున్నాను వాళ్ళు. నేను కొడతా. హలో రా, తొందరగా రమ్మని రా. వస్తున్నాలే, ఉంటా. నువ్వు గేమ్ ఆడరా. హలో రే, ఆగండా రే. నిన్ను నాకు నీతులు చెప్పిన వాళ్ళు మీరు ఎందుకు నిద్రపోవాలి. ఇంటికి పోతా అంటే పంపించలేదు కానీ ఈరోజు మీరు నిద్రపోతున్నారా? సరే జైన్ గారు రాడు కదా, వదిలేండి. బాబు సిగ్గుసారి మంది బాబు ఏలా బాబు రా ఏలా బాబు. సరేలే పోతున్నా. బాబు పోలీస్ కంప్లైంట్ మీరు కానీ ఇది కానీ ఉంటే ఏరియా అయితే పోలీస్ కంప్లైంట్ అయితే వెళ్ళిపోండి బాబు. అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఏరియా కూడా భయపడే. వాడు చంపినట్టు ఎవరికైనా చెప్పావు నిన్ను చంపేస్తా. క్రికెట్ ఆడతానండి. పబ్జీ ఆడతారు. పట్టుకోండి రా. కంగారు పడుకోండి. పోనీ పోనీ పోనీ. మనం పబ్జీ ఆడుకునేదానికి మంచి భయపడవాకండి, పిచ్చోళ్ళారా. మన ఫోన్ ఏంటి నైట్ నాకు ఇక్కడ ఇల్లు కళ్ళ వచ్చినట్టుంది. నిజంగా జరగద్దా? ఇలా జరిగింది నిజంగా జరగద్దు. నాకు భయం వేస్తుంది. నేను వెళ్ళిపోతాను ఇంటికి. నీకు ఒక నిజం చెప్తా. నిజం చెప్తే వెళ్ళిపోతాం. చెప్పు మా, ఏంది మా? నా కళ్ళు ఇల్లు వచ్చిందిరా. ఎన్ని పీడకల్లో వదిలేరా? ఏమో ఇదే కళ ఎందుకు వస్తుంది, ఇదే ఇల్లు ఎందుకు వస్తుందా? నువ్వు ఇంకా ఎక్కడున్నా పాతకాలం వల్ల ఉన్నదే. బారా నువ్వు రారా. ఏం లేదు రామ. నేను టికెట్ కూడా చేద్దాం. మేము పబ్జీ ఆడతామని చెప్పామో
ఫస్ట్ బయటికి వెళ్ళిపోతున్నారా? బయటికి పోనిస్తారా? లేచినట్టుంది. అమ్మ నాన్నకే సంబంధం చెప్పాను. ఏంట్రా అది? ఇంకా బాగా మనకి అదేమో పని. దూకేసాం రా పిల్లకి. అవును, బయట నుంచి చూస్తే అంత చిన్న తెలుసురా. ఏంటో చెమటలు పట్టేసి చూడు అది. ఎక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? నేను చెప్పింది ఏనన్నా వీటికి అసలు చెప్పా వద్దురా ఇంటికి వద్దురా అని చెప్తే పబ్జీ ఆడదాం ఇది ఆడదాం అని చెప్పి తీసుకోం లేదు. ఇదేదో చేయండి నాకేదో మా ఇంటికి కాదురా, ఎట్టైనా తప్పించుకోలేము. వస్తే చేస్తాం, ముగ్గురు ఒకేసారి వస్తే ఆగచ్చు. 2 గంటల నుంచి నడుస్తున్నారా? ఇది ఏమిలో చిన్న ఇల్లులా ఉందిరా. 10 నిమిషాలు వెళ్ళిపోతాం కాండ్రా, బయటికి వెళ్ళిపోతాం కాండ్రా. అక్కడి నుంచి చూస్తే మాత్రం చిన్న ఇల్లాగా ఉంది. ఇప్పుడు చూస్తే ఏంద్రా ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ. వెళ్దాం పాపం వెళ్ళి. మా ఫ్రెండ్స్ కానీ చనిపోయాడు. ఇదేంది మా ఇది? అందరం కలిసి ఎదుగుతాం బండి. ఏడే గుర్చి పెట్టింది. ఏం మా ఫ్రెండ్ చచ్చిపోయాడా? ఎస్. వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సంబంధం చెప్పండి. చీకటి పడిపోయిందిరా. నాకు కాళ్ళు నొప్పులు అమ్మా. అమ్మా కానీ కొంచెం పని నిద్రపోతాం. చీకటి అయిపోయిందిరా. నిద్రపోతా. గోవర్ధన్ చూది కలర్ వచ్చిందిరా. ఏం కలరా? మనం ఒక ఇంట్లో అంతా ఒక కుంకుమ పూసుకొని నేనే కుంకుమ పూసుకొని ఒక కాలు నదుకుతున్నట్టు నేను భయంకరంగా కనిపిస్తున్నాను. అదే నాకు భయం వేస్తుంది. అదే అరే నీకు ఎందుకు ఆ కళ్ళు వస్తాయి? కొనుక్కోవడం నాకు కాలు వచ్చిందిరా. దేన్ని అతుకుతున్నట్టు ఎంతో కాలు వచ్చిందిరా. ఇంకా బ్రహ్మ అనుకున్నాం. వెళ్ళిపోదాం లేండి. పోనా ఏడేందో ఉందిరా. అంటే ఏందో ఎందుకు చేస్తున్నా మంటలు ఇచ్చి ఉండదు. మంటలు కాదురా ఇవి. ఏందో కుంకుమ ఎవరో పక్కి వెళ్తా ఉన్నారు. అదే భయం వేస్తుంది. రండి, మీరు వస్తారని నాకు ముందే తెలుసు. నీకు ఎలా తెలుసా? మీరు వస్తారని నాకు ముందే తెలుసు అన్నాను కదా. మీకు ఒక పిల్లోడు ఎదురొచ్చాడా? వచ్చాడు స్వామి. ఆ పిల్లోడిని పట్టుకుంటేనే మీకు దావా తెలుస్తుంది. అది పట్టపగలు దయ్యం. పట్టపగలు ఒకటే కనిపిస్తుంది. పట్టపగలు దయ్యమా? పట్టపగలు దయ్యం అంటే నైట్ పూట వెళ్ళిపోవచ్చు. నైట్ పూట మీరు తప్పించుకోవచ్చు, కానీ ఆ పిల్లోడు ఉంటేనే గుర్తు పెట్టుకోండి. గుర్తు పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళిపోండి, బతికిపోండి. ఎవరో కనిపించిరా? వచ్చినావు. ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో నిజం చెప్పు నువ్వు. ఆ రోజు మా ఫ్రెండ్ని చదువుకొని మా ఫ్రెండ్ని చంపేసి ఆ పిచ్చే నా బంగ్లాలో నన్ను కూడా తప్పబాకని నా చాలా ప్రామిస్ చేసింది. ఆ పిచ్చోని పట్టుకుంటుంది.
అసలు కూడా అదంతా ఎందుకు చేస్తుంది? అసలు దెయ్యం ఎందుకు ఉంది? దెయ్యం ఉందా లేదా? మళ్ళా వెళ్తే చచ్చిపోతాం కదా. మనం ఏదో ప్లాన్ చేద్దాం. పూజారి ఉన్నాడు రా. ఆ పూజారి పిల్లోడు లాగే ఉంటాడు, కానీ అతను చేస్తాను మాత్రం చాలా పెద్దది. ఆ పూజారిని కనుక్కుంటే ఏదో ఒక ఐదు ఇస్తాడు రా. దెయ్యం ఎక్కడ పాత బంగారు స్వామి ఇది ఒక నేను ఒక ఆయుధం ఇస్తాను, దాన్ని వెళ్ళి తీసుకొని వెళ్ళి ముందు తన తల మీద కొట్టు. సరే స్వామి. తీసుకో. వాళ్ళకి కూడా ఏమి స్వామి అందరూ పట్టుకోండి స్వామి. జై కొయ్యరా. ఆ ఇల్లు ఇక్కడేరా. ఆత్మజ్ఞానం చేయడం అక్కడ ఎందుకు దాంకో ఉందిరా. అదిగో. మీరేంటి అలా చూస్తున్నారు? లైక్లు కొట్టండి. బెదరిస్తున్నావేంట్రా? నచ్చితేనే లేవోయ్.